పుట్టించెను. దేవుని కోపం నిమిషం, దయ ఆయుష్కాలం. కాబట్టి ఇక్కడ ఆహాబు రాజు ఒక మాటలో చెప్పాలనంటే గనక దేవునికి కోపం పుట్టించటమే కాక దేవుని ఎదుట అవిధేయుడుగా మారిపోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపానికి జీతము మరణము అన్నట్టుగా ఈ ఆహాబు రాజు మొదట్లో చాలా బాగున్నాడు. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంటారు. రాను రాను కాస్త దేవుడు ఆశీర్వదించిన తరువాత కాస్త పలుకుబడి, పేరు, గొప్పతనము, దేవుడు అంచెలంచెలుగా కృప వెంబడితో కృపతో ఆశీర్వదించిన తరువాత లోకంలో ఉన్నాయన్నీ వారిని పట్టుకుంటాయి. అలాగే ఆహాబు రాజును కూడా మరి లోకంలో ఉన్న పాపం, ఒక మాటలో చెప్పాలనంటే ఆ దేవునికి ఏదైతే అయిష్టమో, దేవునికి ఏదైతే కోపం తెప్పిస్తుందో ఆ పనులు చేయటం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే గనక అలాంటి పరిస్థితుల్లో దైవజనుడైన ఏలియా ఒక ప్రకటన చేశాడు. ఏంటా ప్రకటన? ఎవరి ఏలియా అని ఆలోచన చేస్తే 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే మనకు కనబడుతుంది. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియగును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేసెను. దైవజనుడు మాట్లాడితే ఆ మాట దేవుడు రూఢీపరుస్తానన్నాడు. ఒకసారి గట్టిగా ఆమేనండి.